అందరికీ నమస్కారం. జూన్ 22న కోబ్రా మేక్ దిస్ వైరల్ 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ఆగస్టు 12, ఆగస్టు 18, ఆగస్టు 21 అనే అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి చూద్దాము. మళ్ళీ యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన ప్రపంచం యొక్క విధిని మన చేతుల్లోకి తీసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. గ్రహ విముక్తి ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుందని మరియు ప్రస్తుత టైం లైన్ ఉత్తమ దిశలో సాగటం లేదని మనందరము అంగీకరిస్తున్నాము. గ్రహ విముక్తి కోసం టైం లైన్లన్నీ సమిష్టిగా తిరిగి సరైన టైంలోకి మార్చడానికి మరియు ఈ గ్రహం యొక్క 1221 అసెన్షన్ పోర్టల్ను తెరవటంలో సహాయపడటానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది. ఆగస్టులో భారీగా ఆస్ట్రాలజికల్ కాన్ఫిగరేషన్ అవకాశాన్ని ఉపయోగించి ఒక పోర్టల్ను సృష్టిస్తాము. దీని ద్వారా మన చైతన్యంను ఏకం చేస్తాము మరియు గ్రహం యొక్క సరైన అసెన్షన్ టైం లైన్ను ఖరారు చేసే ప్రక్రియను ప్రారంభిస్తాము. ఈ క్రియాశీలతను చేస్తూ మనం 144,000 మంది వ్యక్తుల క్రిటికల్ మాస్ని చేరుకోగలము. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ఫీల్డ్లో భారీ హీలింగ్ చైన్ ప్రతిచర్యను సృష్టిస్తుంది. సామూహిక ధ్యానాలు మన వాస్తవికతను ప్రభావితం చేస్తాయని శాస్త్రీయ అధ్యయనాలు నిర్ధారించాయి. దీన్ని వైరల్ చేయండి, ప్రపంచవ్యాప్తంగా షేర్ చేయండి, మీ వెబ్సైట్లు మరియు బ్లాగుల్లో పోస్ట్ చేయండి. మీకు ప్రత్యామ్నాయ మీడియా సంస్థలు తెలిస్తే మీరు వారికి పంపవచ్చు. మీరు సంఘంలో ఇన్ఫ్లుయెన్సర్లను సంప్రదించి ఈ సమాచారాన్ని షేర్ చేసి ఇందులో పాల్గొనమని అడగవచ్చు. మీ ప్రాంతంలో దీన్ని చేస్తున్న మీ స్థానిక వ్యక్తుల సమూహం కోసం మీరు ఫేస్బుక్ ఈవెంట్లను సృష్టించవచ్చు. ఈ ఈవెంట్ కోసం మాకు ఒక ప్రధాన ఫేస్బుక్ గ్రూప్ కూడా అవసరం. మీరు దీన్ని ఎక్స్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్లో షేర్ చేయవచ్చు. మీరు దీని గురించి ఒక వీడియో సృష్టించి యూట్యూబ్, రంబుల్, విమియోలో కూడా పోస్ట్ చేయవచ్చు. ఆగస్టులో ఖచ్చితంగా భారీ ఆస్ట్రాలజికల్ కాన్ఫిగరేషన్లు వస్తున్నాయి. ఈ కాన్ఫిగరేషన్ 1221 అసెన్షన్ పోర్టల్ ప్రారంభాన్ని ప్రేరేపిస్తాయి. ఇది ఒక నిర్దిష్ట చక్రం ముగింపును సూచిస్తుంది. ఆ సమయంలో కాస్మిక్ ఈవిల్ మల్టీవర్స్ నుంచి శాశ్వతంగా తొలగించబడుతుంది. బ్లాక్ హోల్, స్టార్లెట్, టాప్లెట్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, సబ్ క్వాంటమ్ అనామలీ ఎంటాంగిల్మెంట్ తొలగిపోయి మనం సబ్ క్వాంటమ్ ఈవెంట్ హరిజోన్కు చేరుకుంటాము మరియు మల్టీవర్స్ అంతటా సబ్ క్వాంటమ్ స్థిరమైన వాక్యం స్థాపించబడుతుంది. మీరు స్క్రీన్పై చూస్తున్నట్టుగా లర్కర్ మన సబ్ క్వాంటమ్ అనామలీ ఆగస్టులో దాదాపు పూర్తిగా తొలగించబడతాయి. లర్కర్ యొక్క మిగిలి ఉన్న ఏకైక అంశం ఏదైతే మానవులు చేతన మరియు ఉపచేతనతో అనుసంధానించబడి ఉందో అది మాత్రం ఉపరితల మానవత్వం యొక్క ఎనర్జీ ఫీల్డ్లో ఉంటుంది. అసెన్షన్ పోర్టల్ ఉపయోగించిన తర్వాత ఫ్రీ విల్ని ఉపయోగించడం, అనామలీ అటాచ్మెంట్స్ను విడుదల చేయడం సులభం అవుతుంది. ఇది మానవత్వం యొక్క ఆధ్యాత్మిక పరిణామానికి మళ్ళీ తలుపులు తెరుస్తుంది. 1996లో క్రూరంగా అంతరాయం కలిగించబడిన అసెన్షన్ ప్రక్రియను తిరిగి సక్రియం చేస్తుంది. ఆ తరువాత మానవత్వం యొక్క స్వేచ్ఛా సంకల్పం మళ్ళీ పునర్జన్మ పొందడం ప్రారంభిస్తుంది. ఉపరితల మానవత్వం యొక్క శక్తి క్షేత్రంలో పర్సనల్ ఈవిల్ మరియు బ్రదర్హుడ్ ఆఫ్ ది డెత్ అంటే ఇల్యూమినాటీ మరియు బ్లాక్ నోబిలిటీ ద్వారా ఏర్పడిన గ్రహంకు సంబంధించిన చెడు మాత్రమే మిగిలి ఉంటుంది. సబ్ క్వాంటమ్ అనామలీ మార్గం నుండి బయటపడటంతో కాంతి శక్తులు గ్రహ పరిస్థితిని డీల్ చేయటం చాలా సులభం అవుతుంది. అసెన్షన్ పోర్టల్ తెరిచిన కొన్ని సంవత్సరాలు లేదా నెలలు లేదా వారాలలో కూడా ఈవెంట్ చివరకు సాధ్యమవుతుంది. ఆగస్టు 11, 1999న సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో న్యూ హెవెన్ యొక్క కీని అబ్సల్యూట్ విశ్వానికి ప్రసారం చేసింది. ఈ కీ ఆగస్టు 1999 మరియు ఆగస్టు 2025 మధ్య జరగనున్న చాలా కష్టమైన శుద్ధీకరణ ప్రక్రియలో కాస్మిక్ ఈవిల్ను తొలగించింది. ఆగస్టులో 1221 అసెన్షన్ పోర్టల్ తెరిచిన తర్వాత అబ్సల్యూట్ కొత్త కీని
కొత్త భూమి యొక్క కీని ప్రసారం చేస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త కీ గ్రహం మరియు వ్యక్తిగత ఈవిల్ను తొలగించడంలో కాంతి శక్తులకు సహాయం చేస్తుంది. ఈ ప్రక్రియ 2049 లోపు పూర్తి చేయాలి. రాబోయే కొన్ని సంవత్సరాల్లో వీలైనంత త్వరలో ఈవెంట్ జరుగుతుంది. ఆపై 3 అసెన్షన్ వేవ్లు 2037 మరియు 2049 మధ్యలో అంచనా వేయబడినట్లు సోలార్ ఫ్లాష్ లేదా గెలాక్టిక్ సూపర్ వేవ్ ద్వారా గ్రహం తరలింపు మరియు ధ్రువ మార్పులకు సిద్ధమైన కొత్త భూమిగా మారుతుంది. ఆ తేదీలన్నీ కేవలం అంచనాలు మాత్రమేనని, రాతితో నిర్ణయించబడలేదని గుర్తుంచుకోండి. ఇప్పటి నుంచి 1221 అసెన్షన్ పోర్టల్ తెరవడానికి మధ్య చీకటి శక్తులు అసెన్షన్ పోర్టల్ తెరవకుండా నిరోధించబడటానికి వారి తీరని మరియు అసాధ్యమైన ప్రయత్నంలో గ్రహం మీద సాధ్యమైనంత ఎక్కువ గందరగోళాన్ని కలిగించడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. అసెన్షన్ పోర్టల్ మల్టీవర్స్ సబ్ క్వాంటమ్ ఫీల్డ్లో మల్టీవర్స్ అంతటా 1221 పాయింట్ ఆఫ్ గ్రేస్ను తెరుస్తుంది. ఇది ఒక భారీ పరివర్తన అవుతుంది, బహుశా మన జీవితకాలంలోనే అత్యంత శక్తివంతమైన పరివర్తన. కాబట్టి మనం అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ను 3 దశల్లో చేస్తాము. మొదటిగా ఆగస్టు 12న అనేక శక్తివంతమైన జ్యోతిష్య శాస్త్ర అంశాలు ఉన్నాయి. మొదట నెప్ట్యూన్ సెక్స్టైల్ సెగ్నా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 7:25 తదుపరి విశ్వచక్రం యొక్క శుద్ధి చేసే ఆధ్యాత్మిక శక్తులను తీసుకువస్తుంది. తరువాత శని సెక్స్టైల్ యురేనస్ ఉదయం ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 9:01 గొప్ప మరియు స్థిరమైన పురోగతిని తెస్తుంది. చివరికి ఉదయం 11 శుక్రుడు, గురుడు, సిరియస్ అనే 3 సంయోగాలు జరుగుతాయి. ఈ సంయోగం ప్రేమపూర్వక ఆనందం మరియు సంతోషాన్ని తెస్తుంది. ఇది గుడ్ న్యూస్ మరియు నిజమైన ఆశను తెస్తుంది. ఆగస్టు 12న ఉదయం తూర్పు ఆకాశంలో మీరు శుక్రుడు మరియు బృహస్పతిని చాలా దగ్గరగా చూడగలరు. క్రీస్తు పూర్వం 3వ సంవత్సరంలో ఆగస్టు 12న ఇదే విధమైన శుక్ర బృహస్పతి సంయోగం అప్పుడు ప్రసిద్ధమైన బెత్లెహేమ్ యొక్క నక్షత్రం అనే గమనిక ఆసక్తికరంగా ఉంది. రెండవది ఆగస్టు 18న ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మధ్యాహ్నం 12:55 నెప్ట్యూన్ మరియు యురేనస్ లేదా ప్లూటో మధ్య బిందువు మధ్య భూకేంద్ర సంయోగం ఉంటుంది. ఈ అంశం భూమికి కొత్త పునరుజ్జీవనం యొక్క శక్తివంతమైన ప్రక్రియను ప్రేరేపిస్తుంది. మూడవది ఆగస్టు 21 ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మధ్యాహ్నం 2:30 నెప్ట్యూన్ మరియు యురేనస్ లేదా ప్లూటో మధ్య బిందువుల మధ్య సూర్యకేంద్ర సంయోగం ఉంటుంది. ఈ అంశం ప్రతి 500 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది మరియు ఇప్పుడు ఇది మొత్తం సౌర వ్యవస్థకు కొత్త పునరుజ్జీవనం యొక్క శక్తివంతమైన ప్రక్రియను ప్రేరేపిస్తుంది. తద్వారా అసెన్షన్ పోర్టల్ను సమర్థవంతంగా తెరుస్తూ ఎప్పటికీ ఓపెన్గా ఉండేటట్లు చేస్తుంది. ఆగస్టు 18 మరియు 21 మధ్య రోజుల్లో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం M87 గెలాక్సీ ప్లూటో మరియు యురేనస్, సెడ్నా, అల్సియన్, స్టెలియం మధ్య ఒక గొప్ప త్రిభుజాన్ని సూచిస్తుంది. దీని అర్థం కాస్మిక్ సెంట్రల్ సన్ నుంచి 1221 పాయింట్ ఆఫ్ గ్రేస్ యొక్క షాక్ వేవ్ M87 గెలాక్సీ ద్వారా, ప్లైడస్ ద్వారా మరియు తరువాత మన సౌర వ్యవస్థలోని భూమి వైపు ప్రయాణిస్తోంది. అందువల్ల మనం ఈ 3 సార్లు ధ్యానం చేస్తాము. ప్రతిసారి ఇది అసెన్షన్ పోర్టల్ తెరవడానికి మరో పెద్ద ముందడుగు అవుతుంది. ఆగస్టు 21, 2025న అసెన్షన్ పోర్టల్ తెరుచుకుంటుంది. మళ్ళీ అది ఎప్పటికీ మూసివేయబడదు. 1221 అసెన్షన్ పోర్టల్ కోసం యాక్టివేషన్ సమయాలు. ఆగస్టు 12 ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 11 గంటలు. అలాగే ఆగస్టు 18 ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మధ్యాహ్నం 12:55 ఆగస్టు 21న ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మధ్యాహ్నం 2:32
మీ టైం జోన్స్ కోసం ధ్యాన సమయాలను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్లో చూడవచ్చు. ఈ ధ్యానం ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ చూద్దాము. ముందుగా ప్రశాంతమైన చైతన్యపు స్థితికి రావడానికి మీ సొంత పద్ధతిని ఉపయోగించండి. మీ సంకల్పం ఇలా చెప్పండి: 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్లో సహాయపడడానికి ఈ ధ్యానం ఒక సాధనంగా ఉపయోగించబడింది. ధ్యాన సమయంలో మరియు ఆ తరువాత మీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరచడానికి వైలెట్ జ్వాలని దాని యొక్క ప్రాథమిక మూలం నుంచి ఆహ్వానించండి. కాంతికి సేవ చేయని వాటినన్నింటినీ రూపపరివర్తన చేయమని చెప్పండి. కాస్మిక్ సెంట్రల్ సన్ నుంచి వెలువడుతున్న తెలుపు, గులాబీ, నీలం, బంగారు కాంతి మరియు ప్రేమల యొక్క తరంగాల్ని విజువలైజ్ చేయండి. ఆపై విశ్వంలోని అన్ని గెలాక్సీల సెంట్రల్ సన్నులకు సరఫరా చేస్తున్నది. M87 గెలాక్సీ మరియు దాని కాస్మిక్ లవ్ ఫీల్డ్ను యాక్టివేట్ చేస్తున్నది. తరువాత ఈ కాంతి మరియు ప్రేమ గెలాక్టిక్ సెంట్రల్ సన్ ద్వారా ప్రవేశించి ఆపై మన గెలాక్సీ ద్వారా అన్ని నక్షత్ర వ్యవస్థల ద్వారా ముఖ్యంగా ప్లైడస్ ద్వారా వెళ్ళి దాని యొక్క గెలాక్టిక్ ప్రేమ క్షేత్రాన్ని యాక్టివేట్ చేసి ఆపై సెడ్నా, ప్లూటో, నెప్ట్యూన్ మరియు యురేనస్ ద్వారా మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించి మన సౌర వ్యవస్థలోని అన్ని కాంతి జీవుల ద్వారా మరియు ఆ తర్వాత భూమి యొక్క ఉపరితలం మరియు భూగర్భంలో అన్ని జీవుల ద్వారా అలాగే మీ శరీరం ద్వారా భూమధ్య భాగం వరకు ప్రవహిస్తున్నట్టు విజువలైజ్ చేయండి. భూమిపై జరిగే సంఘటనలు అత్యంత సానుకూల కాలక్రమంలోకి మారుతున్నట్లు, అన్ని బాధల నుంచి, అన్ని యుద్ధాల నుంచి, అన్ని ప్రపంచ ఆధిపత్యాల నుంచి దూరంగా వెళుతున్నట్టు విజువలైజ్ చేయండి. తెలుపు, గులాబీ, నీలం, బంగారు కాంతి మరియు ప్రేమలు అన్ని అసమానతలను హీల్ చేస్తూ పేదరికము అంతటిని తొలగించి మరియు మానవాళికి పూర్తి సమృద్ధిని తీసుకురాబడుతున్నట్టు విజువలైజ్ చేయండి. మానవత్వం యొక్క గొప్ప ఆధ్యాత్మిక మేలుకొలుపును మరియు కొత్త పునరుజ్జీవనోద్యమ పుట్టుకలను విజువలైజ్ చేయండి. అక్వేరియస్ యుగ ప్రారంభం యొక్క కొత్త గొప్ప విశ్వచక్రాన్ని విజువలైజ్ చేయండి. ఇది భూమిపై ఉన్న అన్ని జీవులకు స్వచ్ఛమైన కాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని తెస్తుంది. ఈ ధ్యానం కోసం సూచించబడిన సమయం 20 నిమిషాలు. థ్యాంక్ యూ. విక్టరీ ఆఫ్ ది లైట్.